హాయ్ అండి. బయట క్రిస్పీగా, లోపల క్రంచీగా, గుల్లగా ఉండే ఈ కారం గవ్వలు పిల్లలకి స్నాక్ బాక్స్ కిందే కాదండి, మన పెద్దలకి టీ టైమ్ స్నాక్‌గా కూడా చాలా బావుంటాయి. తినే కొద్దీ తినాలనిపిస్తాయి. ఈ కారం గవ్వల్ని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ఈ కారం గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం గోధుమ పిండినైతే తీసుకుంటున్నాను. దీనికి బదులుగా మైదా పిండిని కూడా యూజ్ చేయొచ్చు. ఈ గోధుమ పిండి 2 కప్పుల వరకు తీసుకున్నాను. ఈ 2 కప్పుల గోధుమ పిండికి పావు కప్పు వరకు గోధుమ నూక సూజీ రవ్వ ఉంటుంది కదా! దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి తగ్గట్టుగా ఉప్పు, 1½ స్పూన్ వరకు కారం, అలాగే వాము, జీలకర్ర కాస్తంత క్రష్ చేసి వేసుకుంటున్నానండి. బరకగా మిక్సీ పట్టేసి వేసుకోవాలనమాట. దీంట్లోని కరిగించిన నెయ్యి గానీ, బటర్ గానీ, నూనె గానీ ఏదైనా కాస్త వేడి చేసి వేసుకుంటే గుల్లగా వస్తాయన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసి ఒకసారి ఉప్పు, కారం సరిపోయాయో లేదో చెక్ చేసుకోవాలి. ఉప్పు, కారం అన్నీ సరిపోయాక ఈ విధంగా నొక్కితే చూసారా? ఈ విధంగా విరిగేలాగా రావాలన్నమాట. పిండిని ఇలా కలుపుకుంటే గుల్లగా వస్తాయి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్‌ని కలుపుకుంటూ పిండిని కాస్తంత గట్టిగానే కలుపుకోవాలండి. మరి మెత్తగా కలుపుకూడదు. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని 10 నిమిషాల పాటు నాననిద్దాం. 10 minutes later. 10 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి పిండిని నీట్ చేసుకొని చిన్న ఉండల్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ఉండలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత గవ్వల చెక్క పైన ఈ విధంగా అంటే మనకి గవ్వలనేవి రెడీ అయిపోతాయండి. ఒకవేళ గవ్వల చెక్క లేదు అనుకుంటే ఇంట్లో ఏదైనా కొత్త దువ్వెన ఉంటుంది కదా! దాన్ని యూజ్ చేసైనా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు అంటే మన ఇంట్లో ఫోర్క్స్ ఉంటాయి కదండీ! నూడిల్స్ తినే ఫోర్క్స్ అవి వాటినైనా ఈ విధంగా యూజ్ చేసి గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా లేదు అనుకుంటే ఇలాంటి సీవ్ స్ట్రైనర్స్ ఉంటాయి కదండీ! వాటిని కూడా యూజ్ చేసి గవ్వలనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా గవ్వలన్నింటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని నూనెలో వేయించేసుకుందాం. ఆయిల్ పూర్తిగా వేడెక్కిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టి గవ్వలనేవి వేపుకోవాలండి. ఈ విధంగా గవ్వలన్నింటిని ఒక్కొక్కటిగా వేసేసుకొని వేపేసుకోవాలి. ఈ గవ్వలు అంటుకోవడం అలాంటివేవి ఉండవనమాట. మనం బల్క్‌లో వేసి వేయించేసుకోవచ్చు. హై ఫ్లేమ్‌లో పెట్టి వేయించేసామనుకోండి, పైన త్వరగా మాడిపోతాయి, లోపల మెత్తగా ఉండిపోతాయన్నమాట. అందుకు మీడియం టు లో ఫ్లేమ్‌లో పెడితే లోపల వరకు వేగి, లోపల కూడా గుల్ల గుల్లగా చాలా టేస్టీగా వస్తాయి. ఇలా కాస్తంత బ్రౌన్ షేడ్ వచ్చేలాగా గవ్వల్ని వేయించేసుకున్న తర్వాత వీటిని తీసేసి మిగిలిన గవ్వల్ని కూడా వేసి వేయించేసుకోవాలి. ఇలా మొత్తం గవ్వలన్నింటినీ తీసేసిన తర్వాత కరివేపాకు ఫ్లేవర్ ఇష్టం అనుకున్న వాళ్ళు కాస్తంత కరివేపాకుని కూడా వేసి ఈ విధంగా వేయించేసి దీంట్లో కలిపేసుకోవాలండి. ఒకవేళ ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసేయొచ్చు. చివరగా కాస్తంత కారం వేసి మొత్తం అంతా టాస్ చేసుకున్నాం అనుకోండి, క్రంచీగా ఉండే కారం గవ్వలైతే రెడీ అయిపోతాయి. ఇవి బయట కొనే గవ్వల కంటే కూడా చాలా రుచిగా ఉంటాయండి. ఇంకెందుకండి ఆలస్యం, పిల్లలకి స్నాక్‌లా ప్రిపేర్ చేయాలి అనుకున్నా, మనకి టీ టైమ్ స్నాక్‌లా ఏదైనా తీసుకోవాలి అనుకున్నా ఈ కారం గవ్వల్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా! ఒక్కసారి ట్రై చేయండి. మీకెలా వచ్చిందనేది షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.